మీడియా సోదరులకి పత్రికా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత శాసనసభ్యుడిగా నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం. ఈ సమావేశం కూడా అన్నార్తుల ఆర్తనాదాలు తీర్చడానికి ఉపయోగపడేటటువంటి సమావేశం పెట్టినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ గత ప్రభుత్వంలో సంక్షేమమే మా బ్రాండ్ అనేటటువంటి విధానంతో చాలా గొప్ప చెప్పుకున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవిక పరిస్థితులకు వస్తే సంక్షేమం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా సామాన్యుడికి అతి చేరువలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఒక్కసారి మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు వృద్ధాప్య పెన్షన్ ఆ రోజు ఉన్నటువంటి ధరవర్లకు అనుగుణంగా 30 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి సామాన్యుడికి అందాక నేను అన్నార్తులు ఉన్నాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒంటిపూట కూడా భోజనం లేనటువంటి పరిస్థితుల్లో జనం ఉండేవారు. ఆ పరిస్థితుల నుంచి బయటకు తేవాలని చెప్పి ఆ రోజు నిజమైనటువంటి సంక్షేమాన్ని ఇచ్చింది. కిలో 2 రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టి వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే అలాగే ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టినటువంటి మహత్తర కార్యక్రమాలు. అయినా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి అవ్వాతాతలను బయటకు తేవాలి అంటే అలాగే ఒంటరి మహిళలు కానీ విడోలను కానీ వీళ్ళందరినీ బయటికి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలంటే ఈ రోజు నుంచి ఇవ్వాలి అని చెప్పేసి ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తిగా, నాయకుడిగా ఆయన నిర్ణయం తీసుకుని ఏదైతే ఇప్పటిదాకా 3,000 రూపాయలు ఉందో దాన్ని 4,000 రూపాయలు చేస్తూ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి కూడా 3,000 రూపాయలు ఒకేసారి నేను 4+3 కలిసి రేపు 1వ తారీఖున ఒక పండగ వాతావరణంలో ఈ పెన్షన్లు అందరికీ కూడా ఒకేసారి అందివ్వాలి. ఇక్కడ ఇంకో దాన్ని కూడా గుర్తించుకోవాలి. ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనడానికి నిదర్శనమే. తన రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రచారం కోసం వాలంటీర్ వ్యవస్థను సృష్టించి వాళ్ళు చేసింది ఏదైనా ఉంది అంటే ప్రత్యక్షంగా ప్రజలకి ఇంటికి పట్టుకెళ్ళి పెన్షన్ ఇవ్వడం. ఇంక రెండో పని లేదు. రెండోది ఏదైనా ఉంటే పార్టీకి చేశారు వాళ్ళు. ఈ సుబ్బారావు ఇలా ఉన్నాడండి, ఈ అప్పారావు ఇలా ఉన్నాడండి, అప్పలరాజు గారు గట్టిగా మాట్లాడుతున్నాడండి అని చెప్పేసి పార్టీకి రిపోర్ట్ ఇవ్వడానికి జగన్మోహన్